గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. సో ఒక మిక్స్డ్ సెషన్ లాస్ట్ నైట్ యూఎస్లో కనిపించింది. S&P 500 ఫ్లాట్గా క్లోజ్ అయింది. మొన్న ఏ లెవెల్ దగ్గర క్లోజ్ అయిందో నిన్న కూడా అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఒక ఫ్లాటిష్ కాకపోతే S&P 500 ఇప్పుడు ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. జస్ట్ 1% అవే. నాస్డాక్ అయితే ఆల్ టైమ్ హై మళ్ళీ ఫ్రెష్ రికార్డ్ని క్రియేట్ చేసింది నిన్న. ఎందువల్లంటే ఎన్విడియా స్టాక్ కారణంగా. ఎన్విడియా స్టాక్ నిన్న 4.3% పెరిగి సరికొత్త ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది. $4 trillion మార్కెట్ క్యాప్ క్రాస్ చేసింది ఎన్విడియా. సో ఎన్విడియా సాయంతో నాస్డాక్ నిన్న 0.21% లాభంతో క్లోజ్ అయింది. డౌ జోన్స్ 0.25% నష్టపోయింది. సో ఇది గ్లోబల్ పిక్చర్. సరే, యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ వాగ్వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ నిన్న నాటో సమ్మిట్లో కూడా ఎలా అయితే హిరోషిమా, నాగసాకి మీద బాంబు దాడితో అక్కడ ఆ వరల్డ్ వార్ యుద్ధం ముగిసిందో, మేము కూడా ఇరాన్ మీద యుద్ధం బాంబులు వేయడం ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని సమాప్తం చేశానంటున్నారు. ఆయనకి ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా నామినేట్ చేశారట. ఎందుకు యుద్ధం చేసినందుక కాదట, వాళ్ళిద్దరి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చినందుకు నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేశారట. ఎందుకంటే హాస్యాస్పదం ఏముంటుంది ఇంకా. సరే, అయితే నాటో దేశాలన్నీ కూడా ఇప్పుడు ఒక తీర్మానం చేశాయి, ఒక అంగీకారానికి వచ్చాయి. ఏమని? 2035 నాటికి, అంటే నెక్స్ట్ 10 yearsలో డిఫెన్స్ స్పెండింగ్ని 5%కి పెంచాలి, జీడిపిలో 5%కి పెంచాలి. దీనికి స్పెయిన్ ఒప్పుకోలేదంటే మిగతా దేశాలన్నీ ఓకే అన్నాయట. అంటే డిఫెన్స్కి ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఈ జియోపొలిటికల్ ఇష్యూస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయో అనేది మనకు అర్థమవుతుంది. అందరూ ఇప్పుడు భయపడుతున్నారు, ఏ దేశానికి ఏ టైంలో ఎవరితో యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి. సో ఇది డిఫెన్స్ సెక్టర్ వరకు మంచిదే, ఓవరాల్గా మానవాళికి మంచిది కాదు. ఎందుకంటే ప్రొడక్టివ్గా ఇతర మనుషుల యోగక్షేమాల కోసం ఖర్చు పెట్టాల్సిన మొత్తాన్ని రక్షణ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది కొంతవరకు విచారకరమైనటువంటి అంశం. సో ఎనీవే, దిస్ ఈజ్ గ్లోబల్ పిక్చర్. ఇప్పుడు మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళతో జూన్ నెల మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. సో రేపటి నుంచి జూలైకి స్వాగతం పలుకుతాయి స్టాక్ మార్కెట్స్. సో జూన్ ఆఖరిలో మనం చూస్తే ట్రెండ్ మరొకసారి పుంజుకుంది. ఇప్పుడు నిన్న మనం చాలా రోజులుగా చూస్తున్నటువంటి ఈ 700 points రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ నుంచి నిఫ్టీ బయటపడింది. అది అందరికీ కూడా నిన్న ఉపశమనాన్ని ఇచ్చిన, ఊరటని ఇచ్చినటువంటి అంశం. అక్టోబర్ 2024 తర్వాత హైయెస్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది 25,244. ఇంట్రాడే 25,300 పైన కూడా మనం టచ్ కావడం చూసాం, కానీ అక్కడ నిలదొక్కలేకపోయింది. ఇంతకుముందు ఏదైతే మనం ఒక రెసిస్టెన్స్ అనుకున్నాము 25,222, దాన్ని దాటి క్లోజ్ కావడం అనేది చూసాం. ఈరోజు కూడా చిన్న స్వల్పంగా పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు 25,290 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిన్న ఫ్యూచర్స్లో 25,252 క్లోజింగ్ లెవెల్, కాబట్టి ఒక 30-35 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. అయితే నిన్న మిడ్ క్యాప్స్ కొంత అండర్ పెర్ఫామ్ చేశాయి, బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లాంటివి అవుట్ పెర్ఫామ్ చేశాయి. సో డిఫెన్స్ లాంటి సెక్టర్స్ కొంత వెనక్కి లాగాయి, కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసాం. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఆటోస్, ఎఫ్ఎంసీజీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఐటీ, ఇవన్నీ కూడా సెక్టరల్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఐటీ వాజ్ ది టాప్ సెక్టరల్ గెయినర్ నిన్న. సో మిడ్ స్మాల్ క్యాప్స్ వరుసగా 3వ సెషన్ లాభాలతో ముగిసినప్పటికీ కొంత అండర్ పెర్ఫామ్ చేశాయని చెప్పాలి. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. బట్ యూఎస్ మార్కెట్స్కి మనకి మధ్య ఇప్పుడు వ్యత్యాసం గమనిస్తే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం నాస్డాక్ రికార్డ్ హై దగ్గర ఉంది, S&P 500 1% దూరంలో ఉంది ఆల్ టైమ్ హై కానీ. మరి మన మార్కెట్స్ పరిస్థితి ఏంటి? నిఫ్టీ 3.9%, ఆల్మోస్ట్ 4% దూరంలో ఉంది. అంటే ఇంకొక 1000 పాయింట్లు పెరిగితే కానీ మనం మళ్ళీ ఆల్ టైమ్ హైస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చూసిన లెవెల్ని దాటలేము. బ్యాంక్ నిఫ్టీ దగ్గరలోనే ఉంది 0.7%. మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.4% దూరంలో ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5% దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. కాబట్టి మనం ఇంకా యుఎస్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం. యుఎస్ మార్కెట్స్ మనం ట్రంప్ గారు వచ్చినప్పుడు బాగా పెరిగాయి, ఆయన మార్కెట్స్ ఫ్రెండ్లీగా ఉంటారని రకరకాల అంచనాలతో. సో అప్పుడు
ఆల్ టైమ్ హైని టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్కి దగ్గరగా వచ్చాయి. అంటే ఆయన ఎంత గందరగోళం సృష్టిస్తున్నా కూడా టారిఫ్ వార్ అని మరొకటని ఇప్పుడు తాజాగా ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనటం కానీ ఇన్ని చేసినా కూడా ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వచ్చేసాయి. సో అక్కడ లిక్విడిటీ చక్కగా మార్కెట్స్ని పెంచుతోంది. మన దగ్గర కూడా లిక్విడిటీ ఉంది, కాకపోతే సప్లై కూడా బాగా ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. ప్రమోటర్స్ బ్లాక్ డీల్స్ ద్వారా ఎక్కువ స్టాక్స్ అమ్ముతున్నారు. మరోవైపు ఎఫ్ఐఎస్ మన దగ్గర సెల్లింగ్ చేస్తున్నారు. ఎఫ్డిఐ బాగా వస్తుంది. ఇవాళ పేపర్స్లో కనుక చూస్తే ఇండియా ఈజ్ స్టిల్ అట్రాక్టివ్ ఫర్ ఇన్వెస్టర్స్, ఎఫ్డిఐ ఫ్లోస్ స్టే స్ట్రాంగ్ ఇన్ ఏప్రిల్ అన్నారు. సరే ఏప్రిల్ ఫిగర్స్ ఇవి, మేలో ఏమైందనేది తెలియదు కానీ బట్ ఇప్పటికీ కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దగ్గర స్టాక్స్ అమ్ముతున్నారు. ఇది కూడా మన అండర్ పెర్ఫార్మెన్స్కి కొంతవరకు కారణం. సో వైపు రిటైల్ ఇన్వెస్టర్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు హిస్టరీలోనే ఎప్పుడు మనం చూడనటువంటి లెవెల్స్లో. కానీ ప్రమోటర్స్ సెల్లింగ్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఈ రెండు కూడా కొంతవరకు మన ర్యాలీని కావచ్చు, మన మార్కెట్ పీక్స్ని కావచ్చు క్యాప్ చేస్తున్నాయి. సో ఇది మనం గమనించాల్సినటువంటి. ఇవాళ కూడా మనం చూస్తున్నాం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాన్ఫిన్ హోమ్స్, ఈ రెండు ఫండ్ రైజింగ్కి వస్తున్నాయి. క్యాన్ఫిన్ హోమ్స్ 1000 crores QIP అట. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ కూడా సుమారుగా 900 కోట్లు రైజ్ చేయబోతోంది. అండ్ బ్లాక్ డీల్స్ ఇవాళ కూడా లైనప్ అయి ఉన్నాయి. పీబీ ఫిన్టెక్లో ఒక 900 crores బ్లాక్ డీల్ జరగబోతోంది. మోబిక్విక్లో రెండు కంపెనీలు కూడా ప్రమోటర్సే అమ్ముతున్నారు. 8% స్టేక్ సేల్ జరగబోతోంది ఎట్ 8% డిస్కౌంట్. సో ఇది కూడా గమనించాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ఎస్సి పబ్లిక్ ఇష్యూ రాబోతోంది డిసెంబర్లోగా. నిన్న వాళ్ళు ఒక సెటిల్మెంట్కి వెళ్ళారు సెబీ దగ్గర. ఈ అంతకుముందు వాళ్ళు ఏదైతే ఒక కేసు ఎదుర్కొంటున్నారో ఆ కేసుకి సంబంధించి సెటిల్మెంట్కి వెళ్ళారు. 1388 crores. ఇదేది కోలొకేషన్ ఇష్యూ గతంలో జరిగినటువంటి ఒక స్కామ్ అది. ఆ స్కామ్ని వీళ్ళు సెటిల్ చేసుకోబోతున్నారు ఇప్పుడు సెబీతో. సో ఇది కనుక సెటిల్ అయిపోతే ఎన్ఎస్సి ఐపీఓకి ఇక మార్గం సుగమం అవుతుంది. సో డిసెంబర్లో ఎన్ఎస్సి ఐపీఓ రాబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ 12,500 crores మార్కెట్లో ఇష్యూ ఉంది. దెన్ ఎస్బీఐ రైజ్ చేయబోతోంది 25,000 crores. ఈ క్యూఐపి నెక్స్ట్ సెప్టెంబర్లోగా రాబోతుందట. అలాగే యూనియన్ బ్యాంక్ 6,000 crores క్యూఐపి వస్తుంది. సో ఇంత పేపర్, ఇంత సప్లై మార్కెట్లోకి వస్తున్నప్పుడు తప్పకుండా సెకండరీ మార్కెట్ పెర్ఫార్మెన్స్ చాలా వరకు లిక్విడిటీ పరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది. థ్యాంక్స్ టు ది రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా మనీ మార్కెట్లోకి వస్తుంది. ఎస్ఐపిఎల్ రూపంలో వస్తుంది, లంసమ్స్ రూపంలో వస్తుంది, డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంత వస్తున్నప్పటికీ కూడా సప్లై కూడా అదే స్థాయిలో ఉండదు. నిన్న మార్నింగ్ కూడా ఇదే మాట మాట్లాడుకున్నాం మనం. సో వస్తుంది కాబట్టి మార్కెట్స్ అనుకున్నంత ర్యాలీ మనం చూడటం లేదు. సో జూలైలో ప్రవేశిస్తున్నాం రేపటి నుంచి. జూలైలో మనకి ఏంటి, ఎర్నింగ్ సీజన్ మళ్ళీ మొదలవుతుంది. Q1 ఎర్నింగ్ సీజన్. సో అది ఫస్ట్ క్యూ. రెండో క్యూ ఇప్పుడే అంటున్నట్లుగా ఫ్లోస్, ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎలాగా ఇన్వెస్ట్ చేస్తాడు. మూడోది ప్రోగ్రెస్ ఆఫ్ మాన్సూన్. ఇవి మనకు డొమెస్టిక్ క్యూస్. అండ్ గ్లోబల్గా మళ్ళీ టారిఫ్ వార్ అనేది, టారిఫ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మనకు జూలై 1st, 2nd వీక్స్లో ఆ న్యూస్ డామినేట్ చేస్తుంది. ఆ తర్వాత జియోపొలిటికల్ ఇష్యూస్ ఏమైనా మళ్ళీ తలెత్తాయా, ఇవన్నీ జాగ్రత్తగా బేరీజ్ వేసుకుంటూ జూలై సిరీస్లో మనం అడుగుపెట్టబోతున్నాం. సో తప్పకుండా డిప్స్ కొనండి. లాస్ట్ 6 monthsలో మార్కెట్స్ ఎంత వీక్నెస్ కనపరిచినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి. మే నెలలో డిలైట్ఫుల్ కంబ్యాక్ చూసాం మనం, ఒక చక్కటి బౌన్స్ బ్యాక్ కావటం. జూన్లో ఇంత హడావిడి జరిగినా కూడా టారిఫ్స్, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ ఇన్ని వచ్చినా కూడా కన్సాలిడేట్ అయ్యాయి తప్ప వెనక్కి వెళ్ళలేదు. సో ప్రతి డిప్లో కొన్న వాళ్ళకి డబ్బులు వచ్చాయి. లాస్ట్ 2-3 monthsలో ఈ డిప్ని కొన్న ప్రతి ఒక్కరికి చక్కటి లాభాలు వచ్చాయి. సో బై అండ్ హోల్డ్ అంతే. హడావుడి పడి ప్రతిసారి ఫోమో పనికిరాదు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అలాగే ప్రతిసారి ప్యానిక్ అయ్యి గొడవ జరిగినప్పుడల్లా బయటకు వచ్చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే స్థిమితంగా ఉండగలుగుతున్నారో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అండ్ రాబోయే ఎర్నింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని బై క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. సెక్టర్స్ అంటారా, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఈ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ యూఎస్ఏలో వడ్డీ రేట్లు తగ్గుతాయట. 0.25% తగ్గించే అవకాశం ఉందంటున్నారు. మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు బ్యాంక్స్, ఎస్బీఐ 25,000 crores క్యూఐపీ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళ క్యాపిటల్ అడిక్వసీ బాగుంది,
పోనీ క్రెడిట్ గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్న ఉద్దేశంతో చేస్తున్నారా, అది కూడా కొంత కారణం కావచ్చేమో. కానీ 7 ఏళ్ల తర్వాత ఎస్బీఐ ఫండ్ రైజ్ చేయబోతుంది. అంటే డిపాజిట్స్ బాగా సన్నగిలాయి. 6% ఎఫ్డి మీద వస్తుంది, 2.5% సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఈ నేపథ్యంలో ఎవరు కూడా డిపాజిట్లు చేయడానికి ముందుకు రావటం లేదు. అందుకనే ఈ క్యూఐపీసీఎల్ ద్వారా డబ్బు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ లెండింగ్ చేసే ప్రయత్నం చేయబోతున్నాయి బ్యాంక్స్. సో ఇది మనకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి మనకు కనపడుతున్నటువంటి క్యూ. కానీ లో ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్ అనేది బ్యాంక్స్కి ఎప్పుడు మంచిదే. క్రెడిట్ గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లో ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్ అనేది ఆల్ ది రేట్ సెన్సిటివ్ సెక్టార్స్కి మంచి డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇంతకుముందు మనం అనుకున్న ఎనర్జీ, డిఫెన్స్, వీటన్నిటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటితో పాటు రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ మీద కూడా దృష్టి పెట్టాలి ఈ జూలై సీజన్లో. కుటుంబరావు గారు, వాళ్ళు కూడా మనకు పాజిటివ్ ఓపెనింగే కనిపిస్తోంది నిన్నటి లాభాల తర్వాత. అండ్ జూన్ సిరీస్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు. ఏ విధంగా చూస్తున్నారు? ట్రేడింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మార్కెట్ స్లోలీ పాజిటివ్ జోన్ లోకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే క్లియర్లీ 25,000 నిలబెట్టుకోగలిగింది. అండ్ అడప 25,200 దగ్గర వస్తున్న సెల్లింగ్ కూడా అనమాట అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ నిన్న రోల్ ఓవర్ యాక్టివిటీ కూడా చూస్తేనమాట హెక్టిక్ గా ఉండింది. కాబట్టి నేను అనుకోవటం మాత్రం ఇవాళ ఏదైతే వీక్లీ, మంత్లీ సెటిల్మెంట్ అన్ని కూడా ఉన్నాయో ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్ ఫ్రెష్ ర్యాలీకి నెక్స్ట్ సిరీస్ లో ప్రిపేర్ అవుతోంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అండ్ మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కొద్ది స్టెప్స్ కూడా ఏమన్నా వస్తే, ఒక ఇంటరిమ్ డీల్ యుఎస్ తోటి అయిన తర్వాత, ట్రేడ్ డీల్ ఇవన్నీ అయిన తర్వాత అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ కి ఓతం ఇచ్చేటట్టు అనౌన్స్మెంట్స్ ఉంటాయి. నేను అనుకోవటం మార్కెట్స్ టేక్ ఆఫ్ కూడా అవుతాయి. కాబట్టి ఇందాక మీరు అన్నట్టు కూడా కంటిన్యూస్ గా మనం చెప్తానే ఉన్నాం దాదాపు 1.5 month నుంచి బై ఆన్ డిప్స్, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో గనక సౌత్ అమెరికాలో జలుబు చేస్తే కనుక ఇక్కడ తుమ్మినట్టు అనమాట భయపడతా, ఎక్కడో జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటే మాటికి భయపడటం. సరే, మన దగ్గర క్లోజ్ టు అవర్ బార్డర్స్ అనమాట, పాకిస్తాన్ కూడా హికప్ ఉండింది బార్డర్ టెన్షన్, బట్ ఇట్ వాస్ ఎ స్మాల్ వార్ అనమాట. కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేస్తే కనుక మార్కెట్స్ రెసిలియన్స్ ఒక్క ఐసోలేటెడ్ టు ఇండియా అనే కాకుండా అంతా అల్లకల్లోలో ఉన్న యుఎస్ లో కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయో మనం చూసాం. అంటే గ్లోబల్లీ కాస్త సెంట్రల్ బ్యాంక్స్ పాలసీస్ అవనండి, వీటన్నిటి వలన లిక్విడిటీ ఎక్కువ ఉంది మార్కెట్ లో. అవునన్నా కాదన్నా అక్రాస్ ద బోర్డ్ అనమాట ప్రపంచవ్యాప్తంగా. అందుకని చెప్పేసి బై అండ్ లార్జర్ ఎకానమీ చాలా వరకు అనమాట స్టాక్ మార్కెట్స్ కానీ, ఇటు ఈవెన్ కరెన్సీ మార్కెట్స్ కానీ అన్ని కూడా రెసిలియంట్ గా ఉంటాం, క్లోజర్ టు హిస్టారికల్ హైస్ ఉంటాం కూడా మనం చూస్తున్నాం. సింపుల్ ఇండికేషన్ ఒక్కటే చూపిస్తాను. టారిఫ్ వారాన్ని భయపెట్టిన రోజున మనకి ఎన్విడియా ఎంతకు పడిపోయిందండి? $87 పడిపోయింది. నాకు బాగా గుర్తు. ఇన్ఫాక్ట్ అనమాట ఆ రోజు డేట్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఐ థింక్ ఇట్ వాస్ 7th April. 7th April కనమాట అంత పడిపోయిన స్టాక్ ఇవాళ ఎంతకి వెళ్ళిపోయిందంటే $155 వెళ్ళిపోయింది. ఎక్కడ $87, ఎక్కడ $155 యుఎస్ లో. అండ్ ఎన్ని $1 trillion మార్కెట్ క్యాప్ అయిందో చూడండి. మన ఇండియన్ ఎకానమీ సైజ్ అంతా ఎన్విడియా మార్కెట్ క్యాప్ దానికంటే కూడా ఎక్కువ. అది గుర్తుంచుకోవాలి వాళ్ళు. కాబట్టి సైజ్ ఆఫ్ కంపెనీస్ గ్లోబల్లీ పెరిగినప్పుడు అయ్యి మార్కెట్స్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన దగ్గర కూడా అనమాట ఈ లాస్ట్ 2 months ఎకనామిక్ డేటా చూస్తే నిన్న ఆర్బీఐ రిపోర్ట్ కూడా వచ్చింది. పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇండికేటర్స్ అనమాట. ఇండియా వాస్ అన్ అవుట్లయర్. అంటే లార్జ్ ఎకానమీస్ లో ఇన్ఫాక్ట్ ఇండియా వాజ్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్ అనమాట. కాబట్టి మిగతా మార్కెట్స్ కంటే మన దగ్గర మార్కెట్ కి ఛాన్స్ కూడా రికవరీ అయ్యి పైకి వెళ్ళటానికి కూడా, అంటే ఐఎమ్ లీవింగ్ యుఎస్ మార్కెట్స్ అనమాట, ఇట్స్ ఎ డిఫరెంట్ యానిమల్. కాబట్టి మన మార్కెట్ మాత్రం డెఫినెట్లీ వుడ్ బి ఆన్ ఎ బెటర్ ఫుటింగ్ అని చెప్పేసి అని అంటాను. అయితే సెక్టార్ వైజ్ అంటామా, ఇవన్నీ కూడా మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి ఎప్పటికప్పుడు అనమాట. ఈ రొటేషన్స్ అవుతా ఉంటాయి, టెక్నికల్స్ ఫాలో అవుతా ఎప్పటికప్పుడు ఏ విధంగా ఈ టెక్నికల్స్ కి బిహేవ్ చేస్తుంది మార్కెట్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తానే ఉండాలి. అదర్వైజ్ ఏంటంటే వాటిని మిస్ అవుట్ చేసి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటే మాత్రం మళ్ళా పప్పులో కాలేస్తాం అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా ట్రేడ్ చేయమని అంటాను. టెక్నికల్ ఫ్యాక్టర్స్ లో కూడా మనం చూస్తే నిన్న కూడా విక్స్ మార్చ్ తర్వాత లోయెస్ట్ లెవెల్కి పడిపోయింది, బిలో 13 కూడా అయిపోయింది. అంటే ఏంటి, బుల్స్ కి ఎంత ఫేవరబుల్ గా ఉంది మార్కెట్ కూడా అనమాట, భయపడాల్సిన అవసరం లేదని ఆ ఫియర్ తగ్గి విక్స్ అంత కిందకు వచ్చేసింది. అండ్ సిమిలర్ సైమల్టేనియస్ గా పొజిషన్స్ బిల్డప్ చేస్తున్నారా అని చూస్తే
పుట్ కాల్ రేషియో కూడా దాదాపు 1.16 1.2 దాకా కూడా జంప్ అయిపోయింది. అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డే ఆఫ్టర్ డే కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత అనమాట స్టాక్స్ లో పొజిషన్స్ బిల్డప్ అవుతున్నాయి. నిన్న ఇవాళ ఆఖరి రోజైనా సరే, నిన్న ఎంసీఎక్స్ లో, బిర్లా సాఫ్ట్ లో, అలాంటి స్టాక్స్ లో వాల్యూమ్స్ తో పాటు ఎట్లా పెరిగినాయో చూసాం, 5-6%. ఇన్ఫాక్ట్ ఇవాళ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే అన్వైండింగ్ ఎంత అవుతుంది అనేది చూడాలి, నెక్స్ట్ సిరీస్ కి రోల్ ఓవర్ ఎంత అవుతుంది అనేది చూడాలి. బట్ అదర్వైజ్ నిన్న చాలా వరకు స్పెక్యులేటివ్ స్టాక్స్ ఎఫ్ఎండోలో అనమాట బాగా జంప్ అయినాయి. హిమాచల్ ఒకటి జంప్ అయింది, దాదాపు 5% వరకు నిన్న జంప్ అవటం చూసాం. చాలా రోజుల తర్వాత డల్ గా ఉన్న హై ప్రైస్డ్ స్టాక్ పేజ్ ఇండస్ట్రీస్ కూడా పెరగటం చూసాం నిన్న. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఏదో డెట్ రీస్ట్రక్చర్ అవుతోంది అని వోడాఫోన్ లో కూడా యాక్టివిటీ బాగా హెక్టిక్ గా కనిపించింది. కానీ దీస్ ఆర్ నాట్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్. ఏది హిమాచల్ కానీ, ఐడియా కానీ. హిమాచల్ ప్యూర్లీ ఏంటంటే డిఫెన్స్ అవతార్ ఎత్తింది కాబట్టి దాన్ని మనం రికమెండ్ చేయటం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు స్పెక్యులేటర్స్ కనమాట. ఇట్ షుడ్ బి ఏ గుడ్ బెట్ అని చెప్పి. బట్ అదే విధంగా సెల్లింగ్ కూడా ఎక్కడ వస్తుంది అనేది కేర్ఫుల్ గా చూస్తే నిన్న కూడా డిఫెన్స్ స్టాక్స్ వర్ బిట్ వీకర్ అని చెప్పేసి అన్నారు మనం. ఆ ఎందుకు వీక్నెస్ ఉందంటే బాగా పెరిగింది కూడా, అంతేగాని ఏదో సస్టైన్డ్ గణనీయమైన వీక్నెస్ వస్తుందని అయితే అనుకోకూడదు అనమాట. పెరిగిన దగ్గర నుంచి ఆ మోడరేట్ కరెక్షన్ ఏదైతే డ్యూ ఉందో అది రావాలి. అండ్ మెటల్ స్టాక్స్ అయితే నిన్న కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ లో సెక్టార్ వైజ్ చూడమంటాను. ఇండెక్స్ వైజ్ కూడా 26,000 కాల్స్ బిల్డప్ అవుతున్నాయి కొత్త సిరీస్ లో. ఓల్డ్ సిరీస్ లో అంటే ఇవాళ క్లోజ్ అయ్యే సిరీస్ లో దాదాపు మొత్తం అన్వైండింగ్ అయిపోయింది. ఎందుకంటే ఒక రోజులో అయితే 700-800 పాయింట్లు పెరగదు కాబట్టి దాదాపు అమ్మేసుకునే వాళ్ళు ఆ రూపాయి వచ్చిన చాలు అన్నట్టు అమ్మేశారు. నిన్న అయిపోయింది, అది అన్వైండింగ్ అయిపోయింది. ఈవెన్ 25,500 కూడా అన్వైండింగ్ అయిపోయింది. ఎక్కువగా 25,250 దగ్గర కాల్ రైటింగ్ కూడా జరిగింది. అయితే కాల్ రైటింగ్ 25,250 దగ్గర జరిగింది కాబట్టి 25,250 లెవెల్ వాళ్ళు కేర్ఫుల్ గా చూడమంటాను. ఆ లెవెల్ పైన కనుక ట్రేడ్ అవటం మొదలైతే ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయినా సరే మార్కెట్ లో బిగ్ ర్యాలీ వచ్చే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తాను. కాబట్టి ఓవరాల్ గా స్టిల్ ఇట్ ఈస్ ఏ బై ఆన్ డిప్స్ మార్కెట్. అకేషనల్ గా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ చూసుకుని ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ కొనమంటాను. ఏదో ఎఫ్ఐఎస్ ఒక రోజు అమ్మినవి, డిఐఎస్ రోజు కొంటున్నాయి అని చెప్పేసి చూడొద్దు అంటాను. ఎందుకంటే నెట్ ఎఫ్డిఐ ఫ్లో హైయెస్ట్ ఇన్ 35 months వచ్చింది మనకి లాస్ట్ మంత్ అనమాట. చూస్తే కనుక హైయెస్ట్ ఇన్ 35 months ఎఫ్డిఐ ఫ్లోస్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ హాట్ మనీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కి ఇండియా పైన కాన్ఫిడెన్స్ ఎంత ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్, జస్ట్ ఫాసన్ యువర్ బెల్ట్స్ అండ్ బ్రేస్ ఫర్ ఎ గుడ్ రైడ్ అని చెప్పేసి అని అంటాను బుల్లిష్ మార్కెట్కి. ఓకే, ఐపీఓ మార్కెట్లో 6 ఇష్యూస్ మనకు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఐ థింక్ 2 ఇష్యూస్ ఈ రోజుతో క్లోజ్ అవుతాయి. హెచ్డిబి ఫైనాన్షియల్ ఆఫర్ డే 1 37% సబ్స్క్రైబ్ అయింది. పెద్ద ఇష్యూ ఇది, గుర్తుంచుకోవాలి. 12,500 crores ఐపీఓ. అలాగే కల్పతరు ఐపీఓ సెకండ్ డే 35% వచ్చింది ఇప్పటికీ. సో ఇది చాలామంది స్కిప్ చేస్తున్నట్లు కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ ఐపీఓ ఫ్రమ్ ది కల్పతరు గ్రూప్. తర్వాత గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ఇది ఈపీసీ కంపెనీ, డే 2కి 15.26 times సబ్స్క్రైబ్ అయింది. సో దీనికి పెద్ద ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్. ఎల్ఎన్ బ్యారీ ఐపీఓ సెకండ్ డే 31% సబ్స్క్రిప్షన్ సంపాదించగలిగింది. సంభవ్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ నిన్న 60% ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ వచ్చింది. సో హెచ్డిబి అండ్ సంభవ్ సీమ్ టు బీ ఇంట్రెస్టింగ్ బెట్స్ యాజ్ ఆఫ్ నౌ. సరే, ఈ గ్లోబ్ సివిల్కి మరి ఈపీసీ కంపెనీ చిన్న ఇష్యూ కాబట్టి ఇంత సబ్స్క్రిప్షన్ అనిపిస్తుంది. సో ఇంకొకటి కూడా ఉంది, ఏదో ఇండో గల్ఫ్ అని, అది కూడా అంతగా పెద్దగా స్పందన కనపట్టలేదు. సో ఇలా మనకు ఇంకా చాలా ఐపీఓస్ రాబోతున్నాయి. నెక్స్ట్ టూ మంత్స్ కాదు, డిసెంబర్ వరకు ఐపీఓల క్యూ కనిపిస్తుంది. కాబట్టి చాలా సెలెక్టివ్గా కేర్ఫుల్గా చేయండి. అన్ని ఐపీఓలకు అప్లై చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. క్వాలిటీ, ఇప్పుడు నిన్న ఎవరో బెల్ రైజ్ గురించి అడిగారు, ఏం చేయాలండి అని. హోల్డ్ చేయమన్నాం. నిన్నే ఒక 6% ఎంతో పెరగడం చూసాం. ఆటో యాన్సిలరీ కంపెనీది. సో ఇలా సెలెక్టివ్ ఐపీఓస్ డబ్బులు ఇస్తాయి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుతాం. ఐరిస్ ఇన్ఫ్రా ఈ షేర్లు నిన్న లిస్ట్ అయ్యాయి. ఈ మధ్య మొన్న వచ్చిన ఐపీఓ లిస్టింగ్ రోజున
రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇష్యూ ప్రైస్ కంటే 22% డౌన్. సో ఇది కొన్ని ఐపీఓలకి మనం లిస్టెడ్ స్పేస్లో చూస్తున్నటువంటి రియాక్షన్స్. అందుకనే అనుకుంది కేర్ఫుల్గా అప్లై చేయండి, ఏ ఇష్యూ పడితే దానికి చేయొద్దని. అలాగే ఎన్ఎస్సి కూడా త్వరలో ఐపీఓకి రాబోతోంది. ఈలోగా ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ రోల్అవుట్ చేయబోతున్నారు ఎన్ఎస్సిలో. ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ ఇప్పుడు దాకా మనకు ఐఈఎక్స్ వంటి చోటే జరిగేవి, ఇకపై ఎంసీఎక్స్లో జరుగుతున్నాయి, ఎన్ఎస్సిలో కూడా జరగబోతున్నాయి. సో క్రాంతి గారు, ఏంటి 1388 కోట్లు సెటిల్మెంట్కి వెళ్ళిందట ఎన్ఎస్సి సెబీ దగ్గర ఆ కోలొకేషన్ కేసుకి సంబంధించి. అండ్ ఐపీఓ రాబోతున్నారు, డిసెంబర్లోగా వస్తుంది అంటున్నారు. ఏమన్నా అన్లిస్టెడ్ స్పేస్లో ఎలా ఉంది రెస్పాన్స్ ఎన్ఎస్సి షేర్లకి ఇప్పుడు? ప్రస్తుతం అయితే అన్లిస్టెడ్ స్పేస్లో అక్కడ సేమ్ ప్రైస్ రేంజ్లోనే ఉంది వస్తుంది గారు. అరౌండ్ 2400 రేంజ్, 2500 రేంజ్, ఈ రేంజ్లో ఉంది వస్తుంది గారు. నిన్న ఏదైతే ఎన్ఎస్సి 1380 crores-తో ఏదో రీసెంట్గా లాస్ట్ 5 years నుంచి ఏదో ఓవర్ హ్యాంగ్ ఉన్నటువంటి ఈ కోలొకేషన్ కేసుని ఒక సెటిల్మెంట్గా, అంటే తప్పు ఒప్పుకోలేదు, కాదనలేదు, అట్లా సెటిల్మెంట్ చేసుకున్నారు 1380 crores-లో. నెక్స్ట్ వచ్చేసేసి సెబీ కూడా ఒక ఎన్ఓసి నీడెడ్ అనమాట. ఎందుకంటే ఎక్స్చేంజెస్ వచ్చి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ కింద ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వీటిని కంప్లీట్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషన్ కూడా ట్రీట్ చేయరు వసంత్ గారు. వీటిని ఏంటంటే ఒక మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ కింద ట్రీట్ చేస్తారు. కానీ ఏంటంటే మళ్ళీ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా చూస్తారనమాట. అదొక జస్ట్ ఒక థిన్ లైనర్ అనమాట. అండ్ అగైన్ క్వాజీ రెగ్యులేటరీ కింద కూడా ఎన్ఎస్సిని చూడాలి. సో వీటన్నిటిని కలిపి ఐపీఓ వచ్చేటప్పుడు కంపల్సరీ సెబీ యొక్క ఎన్ఓసి అనేది కావాలి. సో నెక్స్ట్ బహుశా డిసెంబర్ కల్లా ఎన్ఎస్సి ఐపీఓ రావడానికి అవకాశాలు అందు వస్తుంది గారు. ఇట్ ఇస్ మచ్ అవైటెడ్ అండ్ మచ్ బిగ్గర్ అండ్ మచ్ డిస్కస్డ్ ఐపీఓ కింద ఎన్ఎస్సి ఐపీఓ ఉండబోతుంది వస్తుంది గారు. ఓకే రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. సో థర్స్డే కాబట్టి ఏ విధంగా ట్రేడ్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్ డే, ఆప్షన్స్ ఎక్స్పైరీ డే కాబట్టి. సో మార్కెట్స్ లాస్ట్ 45 సెషన్స్ నుంచి స్ట్రగుల్ అయిన రేంజ్లోంచి చిన్నగా బయటకు వస్తూ ఉందండి అప్ సైడ్. సో అట్లాగే ఇప్పుడు చిన్న హడ్డిల్ ఏంటంటే 25,318 మొన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో అది క్రాస్ అయ్యి కనుక కొద్దిసేపు కనుక హోల్డ్ అయితే మార్కెట్స్ చాలా ఫాస్ట్ ర్యాలీ ఇవాళ రేపట్లో చూసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. సో మొత్తం మీద 9 months హైలో ఉన్నామండి క్లోజింగ్ బేసిస్లో. సో చక్కటి క్లోజ్ నిన్న చూసాము, స్టడీ ర్యాలీ, వోల్టిలిటీ కొద్దిగా కూల్ ఆఫ్ అయిపోయింది. విక్స్ కూడా కంట్రోల్లో, అంటే చాలా తక్కువలో ఉండటం, ఇవన్నీ కూడా మార్కెట్స్లో ఇంకా ఫర్దర్ అప్లెక్స్ ఉన్నాయన్నట్టు అర్థమవుతుంది. సో మొత్తం మీద మనం చూసినట్లయితే సపోర్ట్స్ చాలా క్లియర్గా 25,000 to 25,100 ఇవి చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. టెక్నికల్ ఇండికేటర్స్ పరంగా చూస్తే ఆర్ఎస్ఐ 61కి వచ్చింది, ఇంకా కంఫర్టబుల్గా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఎంఎస్సిడి కూడా పాజిటివ్ క్రాస్ ఓవర్కి రెడీగా ఉందండి. ఇన్ కేస్ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగిన పక్షంలో నెక్స్ట్ ఫ్యూ సెషన్స్లో మంచి ర్యాలీ మనం చూసే అవకాశం ఉంది. ఇమీడియట్గా మనం 25,500 టార్గెట్స్గా పెట్టుకోవచ్చు. కాకపోతే కాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ ఫ్యూ సెషన్స్లో జనరల్గా న్యూ సెటిల్మెంట్లో కొంచెం బుల్ రన్ వచ్చినప్పటికీ మళ్ళీ పుల్ బ్యాక్స్ అనేవి ఉంటాయి. సో ఎవరు ట్రేడ్ చేసిన స్టాప్ లాసెస్ మాత్రం మర్చిపోకూడదు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే నిన్న కొంత బిగ్ మూవ్మెంట్ అనేది మనకు కనిపించలేదు. 159 points మాత్రమే పెరగడం చూసాము. ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్, అట్లాగే చిన్నగా ఆల్ టైమ్ హై దిశగా వెళ్తూ ఉంది. జస్ట్ 1% డిస్టెన్స్లోనే ఆల్ టైమ్ హై ఉండటం బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీయే ఆల్ టైమ్ హై మళ్ళీ క్రియేట్ చేస్తుందని అర్థమవుతూ ఉంది. సో మొత్తం మీద మార్కెట్స్ పాజిటివ్గా వెళ్తూ ఉన్నాయి. స్టాక్స్ కూడా అన్ని కూడా చక్కగా ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయి. ఎక్సెప్ట్ నిన్న చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ డిఫెన్స్ సెక్టర్లో కనిపించింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఆర్ఎస్ఐలు కూడా 60s దాటుతూ ఉన్నాయి. సో మంచి టైం, అంటే బై అండ్ డిప్స్ అని మనం చెప్తున్నాము. సో అది ఫాలో అయ్యి మార్కెట్స్ తగ్గుతున్నప్పుడు సపోర్ట్స్ దగ్గరికి వస్తున్నప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 25,157, అలాగే 25,070 నిఫ్టీకి, అలాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేప్పుడు 56,467, అట్లాగే 56,314. ఆ ప్రైస్ పాయింట్స్కి ఏమన్నా మార్కెట్స్ ఎప్పుడన్నా వస్తే ఆ ప్రైస్ పాయింట్స్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు.
సో ఇంట్రాడే లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అయినాక చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ప్రకారం చూస్తే 56,600 కాల్ రైటింగ్ ఎక్కువ ఉంది, అట్లాగే 56,500 పుట్ రైటింగ్ ఎక్కువ ఉంది. అలాగే నిఫ్టీలో 25,250 కాల్ పుట్ రెండు కూడా హైయెస్ట్ రేటింగ్ ఉంది. ఈ రెండు కూడా కొద్దిగా కన్సల్టేషన్ చూపిస్తున్నాయి, కానీ మార్కెట్స్ లో 25,318 క్రాస్ అయిన పక్షంలో ఫాస్ట్ ర్యాలీ ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాల్స్ని తీసుకునే ముందు ఒకసారి ఐపీఓ పెర్ఫార్మెన్స్ ఇన్ 2025 సో ఫార్. ఈ వీక్ నుంచి ఐపీఓ సైకిల్ బాగా ఊపందుకుంటుంది. మొన్నటిదాకా 25 ఐపీఓస్ వచ్చాయి 2025లో, 19 ఐపీఓస్ వచ్చాయి. ఈ 19లో 6 మంచి రిటర్న్స్ ఇచ్చాయి, 4 పర్లేదు స్టేబుల్గా ఉన్నాయి, 9 ఐపీఓస్ నష్టపరిచాయి. సో ఇది ఐపీఓ పెర్ఫార్మెన్స్. నిన్న ఎవరు అడిగిన బెల్రైజ్ ఇండస్ట్రీస్ 90 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 104 రూపాయలు ఉంది, కాబట్టి ఇది కూడా మంచి రిటర్న్స్నే ఇచ్చింది. ఇతర ఐపీఓస్లో క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, స్కోడా ట్యూబ్స్, క్వాలిటీ పవర్, ప్రోస్ట్రామ్ ఇన్ఫో, స్టాండర్డ్ గ్లాస్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, హెక్సావేర్ టెక్నాలజీస్ ఇవి మంచి రిటర్న్స్ని ఇచ్చాయి. ఎనీవేర్ బిట్వీన్ 20 to 60% రిటర్న్స్. టాప్ గెయినర్ వచ్చేసి క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్. ఈ ఐపీఓ మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇప్పటివరకు, స్మార్ట్ ఇన్ఫ్రాటెక్ సొల్యూషన్స్ అందించే కంపెనీ. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్, నాకు 2 స్టాక్స్ అండి. ఐటీడీ సిమెంటేషన్ రేవు పెరుగుతుంది కదా సార్? ఏదండి? ఐటీడీ సిమెంటేషన్. ఐటీడీ సిమెంటెడ్. నెక్స్ట్ హెరిటేజ్. ఇప్పుడున్న ప్రైస్ లో 2 తీసుకోవచ్చు సార్. నేను ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేద్దామని. 2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఐటీడీ సిమెంటేషన్ కొత్త ఆర్డర్స్ వచ్చాయంటున్నారు, మంచి కంపెనీ, ఆల్రెడీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. కుటుంబంలో ఈ లెవెల్లో తీసుకోవచ్చా ఐటీడీ సిమెంటేషన్? కుటుంబరావు మ్యూట్లో ఉన్నారా? వన్ ఆఫ్ ద ఫ్యూ స్టాక్స్ అండి, 52-week హైస్ లో కూడా ట్రేడ్ అవుతున్న స్టాక్ అన్నమాట. డీసెంట్ స్టాక్, డెఫినెట్లీ గుడ్ రన్అప్ వచ్చింది, డబల్ అయింది, కాబట్టి వెయిట్ ఫర్ ఎ మైల్డ్ కరెక్షన్. ఆర్ ఈవెన్ ఒక 1000 కొందాం అనుకుంటే ముందు ఒక 200 కొని తర్వాత ఎనీ కరెక్షన్ వచ్చినా కూడా యాడ్ చేసుకుంటా వెళ్ళటానికి సూటబుల్ స్టాక్. ది స్టాక్ లుక్స్ గుడ్ అండి. 1500 టచ్ అవడానికి డీసెంట్ గా కనిపిస్తాను స్టాక్ అయితే. అండ్ హెరిటేజ్ కొనొచ్చా ఇక్కడ? హెరిటేజ్ రిపీటెడ్ గా మనం 360, 370 దగ్గర చెప్పామండి, కొనండి. 470, 480కి ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కలిపింది అని. అదేవిధంగా స్టాక్ అంతవరకు ర్యాలీ అయ్యి ఇప్పుడు కన్సాలిడేట్ కూడా అవుతుంది. మేబీ ఒకసారి క్లోజర్ టు 430 అట్లా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అంటాను. ఎందుకంటే స్టాక్ హెస్ ఏ లాంగ్ వే టు గో. ఇక్కడి నుంచి కూడా అనమాట నేను అనుకోవటం డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది స్టాక్. ఇట్ కెన్ టచ్ ఈవెన్ ఇప్పుడు 480 లెవెల్స్ దగ్గర నుంచి ఒకసారి కరెక్షన్ వచ్చినప్పుడు కొంటే 650 to 700 టార్గెట్ ప్రైస్ కింద పెట్టుకోవచ్చు నెక్స్ట్ 12 months. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. మురళీ కనుమలపూడి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబరావు గారికి కంగ్రాచులేషన్స్ అండి, అది P4 వైస్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. అండ్ క్యామ్స్ అండ్ ఎస్కోట్స్ కోబోటో ఒక మినిమల్ లాసెస్ లో ఉన్నానండి. 2 lakhs ఇన్వెస్ట్ చేశాను. క్యామ్స్, ఇంకోటి ఏదన్నారు? ఎస్కోట్స్ కోబోటా అండి. ఏమండి? ఎస్కోట్స్ కోబోటా. ఎస్కాట్స్ క్యూబోటా. ఓకే, అది మినిమల్ లాసెస్ లో ఉన్నానండి. ఏం చేయొచ్చండి? లాసెస్లో ఉన్నారా అంటే బాగా హైలో ఎంటర్ అయ్యారనమాట. క్యామ్స్, ఎస్కాట్స్ క్యూబోటా. రామకృష్ణ గారు, క్యామ్స్ ఏ విధంగా ఉంది? టెక్నికల్లీ ఎలా ఉంది? ఓకే అండి, క్యామ్స్ టెక్నికల్గా ఇప్పుడే హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉందండి. రీసెంట్ టైమ్స్లో చూస్తే మార్చ్లో మనకి 3030 దాకా వెళ్ళటం ఈ స్టాక్లో చూసాము. అక్కడ నుంచి స్టడీగా పెరుగుతుందండి. హోల్డ్ చేయమని చెప్తాను. లాస్ట్ క్వార్టర్ కొంత డిసప్పాయింట్మెంట్ చేసినప్పటికీ స్టాక్లో ర్యాలీ కనిపిస్తుంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేయమని చెప్తాను. ఈ స్టాక్ ఇంకా ఫర్దర్గా అప్ మూవ్స్ ఉన్నాయండి. ఈ స్టాక్లో మంచి ఫార్మేషన్ కనిపించింది ఇప్పుడు ప్రస్తుతానికి. టెక్నికల్గా హోల్డ్ అండి స్టాక్. హోల్డ్ చేయండి. కుటుంబంలో ఎస్కాట్స్ క్యూబోటా పరిస్థితి ఏంటి?
ఎస్కాట్స్ మార్చ్ రిజల్ట్ కొంచెం వీక్ గా ఉండిందండి. అప్పటి నుంచి స్టాక్ లో కరెక్షన్ రావడం చూసాం. ఒకసారి 52 వీక్ లో కూడా టచ్ అయింది. బట్ డెఫినెట్లీ రికవరీ అవుతుంది. ఎనీవే దిస్ ఈస్ బికమింగ్ మల్టీనేషనల్ కంపెనీ ఫోల్డ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఒక టెక్నికల్ ర్యాలీ మాత్రం 36-3700కి వెళ్ళే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. మేబీ ఇట్ కెన్ కమ్ యాజ్ క్విక్లీ యాజ్ నెక్స్ట్ 1 month లో, డిపెండింగ్ అపాన్ మాన్సూన్ మూవ్మెంట్ అనమాట. ఎందుకంటే ఎస్కాట్స్, M&M ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా డివిజన్స్ మాన్సూన్ ప్రోగ్రెస్ బట్టి స్టాక్స్ కూడా బిహేవ్ చేస్తాయి. గుడ్. సో కాపులుప్పాడలో 22 ఎకరాల్లో ఐటీ క్యాంపస్ పెట్టబోతోంది కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్. వైజాగ్ సమీపంలో కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 8,000 మందికి ఉద్యోగాలు కూడా ఇస్తారట. ఇది అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ కాగ్నిజెంట్. చాలా మంచి అనౌన్స్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి ఊతం ఇచ్చేటువంటి ప్రకటన ఇది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్, మెయిల్స్ తీసుకుందాం. ఓకే, మార్కెట్స్ ఇక మరికొద్దిసేపట్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ట్రేడింగ్ ప్రారంభానికి మరొక ముఖ్యమైన లోకల్ స్టాక్ ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోదగిన స్టాక్స్ SMS ఫార్మా. ఈ కంపెనీకి సంబంధించిన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ ల్యాబొరేటరీకి US FDA ఇన్స్పెక్షన్ జరిగింది, 0 అబ్జర్వేషన్స్. సో దీంతో స్టాక్ ఇవాళ కొంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య మనకు నాట్కో ఫార్మాలో అబ్జర్వేషన్స్, US FDA అబ్జర్వేషన్స్ వచ్చిన తర్వాత స్టాక్ కొంత వీక్ కావడం చూసాం. అలాగే 0 అబ్జర్వేషన్స్ కాబట్టి SMS ఫార్మా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. 40 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఒక 20 పాయింట్ల లాభంతో మాత్రమే ఉంది. సెన్సెక్స్ 120 పాయింట్లు లాభపడింది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 831, 315 BSEలో, 1347, 281 NSEలో. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% లాభంతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.33% లాభంతో ఓపెన్ కావడం చూస్తున్నాం. నెస్లే ఇండియా, BEL, పవర్ గ్రిడ్ ఇలాంటి కౌంటర్స్ మనకు నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో వాళ్ళు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇది గమనించాల్సినటువంటి అంశం. అలాగే జియో ఫైనాన్షియల్, SBI లైఫ్, NTPC ఇవన్నీ నిఫ్టీలో 6-7 స్టాక్స్ మాత్రం నష్టాలతో ఉన్నాయి. ITC, టాటా కన్జ్యూమర్, HCL టెక్నాలజీస్, ట్రెంట్, ICICI బ్యాంక్, అలాగే టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ఇవి మాత్రమే నష్టాలతో ఉన్నాయి. అండ్ మొబిక్విక్లో ఒక డీల్ జరిగింది, బ్లాక్ డీల్. 4% స్టాక్ నష్టపోయింది. సుమారుగా 9% ఈక్విటీ చేతులు మారింది. మనతో జాయిన్ అయ్యారు రాజేష్ పాల్వియా, యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. నార్మల్లీ వెన్ యూ జాయిన్ మార్కెట్స్ will whether it's a coincidence or not, normally markets trade in a very positive zone whenever you join us. So do you think that today also the trend will repeat? Good morning, Vasanji. Yeah, it's maybe a coincidence, but yes, looking at the setup, yes, I do believe that yes, market is likely to be in bullish side only, as we have seen a breakout of 5-6 week consolidation range for Nifty, and Nifty is comfortably holding about 25,200. So I think if it continues to trade above 25,200, there is a possibility of continuation of this rally towards 25,400 to 25,500 in this rally itself. Today is expiry day, so we are recommending here to buy 25,300 call option for next weekly expiry, which is on 3rd of July, which is currently quoting at around 181 rupees. So 181 to 150 is the buying and accumulation zone for this call option. On the downside, you should keep stop loss towards 130, and we are projecting target towards 250 to 260 for this call option. So our view is bullish for Nifty. We are projecting that in the continuation of this up move, 25,400 to 500 would be there for Nifty, and Bank Nifty is likely to register a new all-time high maybe today or maybe in the beginning of a new series tomorrow. And possible rally for Bank Nifty may extend towards 57,200 to 57,500. For Bank Nifty traders, your stop loss on Bank Nifty spot should be placed at 56,300.
this is your stop loss for trading point of view for Bank Nifty. So both indices are looking bullish, and we are holding bullish view, and maybe rally can extend further. ఓకే, సో 25,300 కాల్ ఆప్షన్ కొనమంటున్నారు 3rd జూలై. మొన్న రామకృష్ణ గారు 3rd జూలై 25,200 కాల్ ఆప్షన్ చెప్పినట్లు గుర్తుంది నాకు. సో రాజేష్ పాలివే గారి కాల్ 300కి పెరిగింది. 25,300 కాల్ ఆప్షన్ ఇన్ ది రేంజ్ ఆఫ్ సే 180 to 160. స్టాప్ లాస్ 130, టార్గెట్ 250, 260 రూపీస్ ఈ జూలై ఫస్ట్ వీక్లీ సిరీస్లో చూసే అవకాశం కనిపిస్తుందట. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్స్ వెళ్ళొచ్చట. స్టాప్ లాస్ 56,300. దీంతో రామకృష్ణ గారు మీ సలహా ఏంటి? మోరర్లెస్ సేమ్ అండి, అంటే ఆల్మోస్ట్ అదే డైరెక్షన్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు స్పెసిఫిక్గా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ముఖ్యంగా సపోర్ట్ పాయింట్కి వచ్చినా కానీ 25,157 కానీ, లేదా నిన్నటి హై క్రాస్ అయ్యే టైంలో అంటే 25,318 అంటే R1 పైన కాసేపు హోల్డ్ అయితే 5-10 minutes హోల్డ్ అయితే లాంగ్ అటెంప్ట్ ట్రై ఈ రోజు కోసం ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇద్దరు కూడా లాంగ్ పొజిషన్స్ని సజెస్ట్ చేస్తున్నారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా. ఓకే ఓకే, ఇక మిడ్ క్యాప్స్లో చాలా విన్నర్స్ మనకి ఈరోజు కనిపిస్తున్నాయి. రకరకాల స్టాక్స్లో మనకి యాక్షన్ కనిపిస్తుంది. ఇందాకే మనం అంటున్నట్లుగా ఎస్ఎంఎస్ ఫార్మా పాజిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. యూఎస్ FDA ఇన్స్పెక్షన్ తర్వాత వసంత్ గారు, కుటుంబరావు ఆఫ్టర్ లాంగ్ టైమ్ తేజస్ లో హ్యూజ్ వాల్యూమ్స్ అవుతున్నాయండి. దాదాపు 11 లక్షలు ఆల్రెడీ వాల్యూమ్ అయిపోయింది. ఈ స్టాక్ కూడా 4% పెరిగింది. మేబీ మనం రీసెంట్లీ అన్నట్టు 670, 680 బాటమ్, మేజర్ బాటమ్ కింద అయిపోయింది అనుకోవచ్చు. ఇది మేబీ స్టార్ట్ ఆఫ్ ఫ్రెష్ మూవ్ అని అనుకుంటున్నాను. ఓకే, తేజస్ నెట్వర్క్స్ 4% పెరిగింది. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా 4.5% పెరిగింది. ఇది ఫ్రెష్గా ఏదో ఆర్డర్ వచ్చింది, 1,000 crores ఆర్డర్ అని ఒక వార్త చూశాను నేను. నారాయణ హృదయాలయ పెరిగింది 4%. ట్రైడెంట్, అపార్ ఇండస్ట్రీస్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్, డేటా ప్యాటర్న్స్, వోకార్డ్, GRSE, అలాగే టాటా టెలి సర్వీసెస్, భారత్ డైనమిక్స్, వోల్టాస్, BEML, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇటువంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. వెస్టర్న్ క్యారియర్స్ ఈ స్టాక్ కూడా మనకు కొంత లాభాలతో కనిపిస్తోంది. ఈ టెక్స్మాకో గ్రూప్ లో కూడానండి అన్ని స్టాక్స్ పెరిగినాయి ఇవాళ. అంటే మేబీ టెక్స్మాకో రైలు, టెక్స్మాకో ఇన్ఫ్రా ఇవన్నీ కూడా రీస్ట్రక్చరింగ్ మూవ్ ఏదన్నా ఉందా అనేది ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది కుటుంబరావు గారు. టెక్స్మాకో రైల్కి ఫ్రెష్ ఆర్డర్ ఏదో వచ్చింది. బట్ టెక్స్మాకో ఇన్ఫ్రా కూడా పెరుగుతుంది. మేబీ గ్రూప్ రీస్ట్రక్చరింగ్ ఏమన్నా ఉందా అని డౌట్ వస్తుంది. ఓకే, UPL, సుందరం ఫైనాన్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, కాల్గేట్ పామలివ్, రిలయన్స్ పవర్, రామకృష్ణ ఫోర్జింగ్స్ ఇటువంటి కౌంటర్స్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్లో. బట్ ఇట్స్ ఏ పాజిటివ్ ఓపెనింగ్. మిడ్ స్మాల్ క్యాప్స్ కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, ఇక మెయిల్స్ తీసుకుందాం. భాస్కర్ రావు వైజాగ్ నుంచి, ఆయన షిల్చార్ టెక్నాలజీస్ లేదా ఓరియానా పవర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రెండిట్లో ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు? రెండిట్లోనూ చేయొచ్చు అండి. ఎనర్జీ సెక్టర్ యాజ్ సచ్ విల్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ 4, 5, 6 years. ఇందులో మీరు షిల్చార్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్, ఒరియానా పవర్ ఈజ్ ఎన్ EPC కంపెనీ బేసికల్లీ, అండ్ దే ఆర్ ఆల్సో ఎంటరింగ్ ఇన్ టు అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్ లైక్ హైడ్రోజన్ పవర్ ఇలాంటివి. క్రాంతి గారు, మీ రాడార్లో ఇంకా ఏదైనా ఉన్నాయా స్టాక్స్? ఈ రెండు బాగానే ఉన్నాయా? వసంత్ గారు, ఈ రెండు బాగానే ఉన్నాయి వసంత్ గారు, కానీ ఈ స్టాక్స్లో బాగా రన్అప్ అనేది బాగా కనపడుతుంది. డిప్స్లో ఎంట్రీ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వసంత్ గారు. పవర్ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ బై అండ్ లార్జ్ ఆల్ స్టాక్స్ అన్ని ర్యాలీ అని ఎంట్రీ లెవెల్స్ చూసుకుని జాగ్రత్తగా ఎంట్రీ అయితే కనుక మీరు చెప్పినట్లే పవర్ డిమాండ్ అనేది నెక్స్ట్ 5-6 years వసంత్ గారు 9.5% CAGR గ్రోత్ రాబోతుంది. దానికి తగ్గట్టు కెపాసిటీస్ ఇంకా యాడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అందువల్ల పవర్ సెక్టర్ నెక్స్ట్ స్ట్రాంగ్ సెక్టర్ కింద కనపడుతుంది వసంత్ గారు. అశోక్ కుమార్ ఓలా కొన్నారట. ఓలా ఎలక్ట్రిక్ 82 రూపాయల్లో 500 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా ఓలా ఎలక్ట్రిక్? నా ఒపీనియన్ అందరికీ తెలిసిందే కదా వసంత్ గారు. నేను ఎప్పుడు 100 దగ్గర నుంచి కూడా చెప్తున్నది 20 రూపీస్ కూడా వర్త్ కాదని. స్టాక్ ఆల్రెడీ 43కి వచ్చింది, లోస్ దగ్గర ట్రేడ్ అవుతోంది. మేబీ వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్ అంటే ఓలా అని కూడా అనొచ్చు. ఎనీ టెక్నికల్ ర్యాలీ వచ్చినా ఎగ్జిట్ అయ్యి వేరే బెటర్ స్టాక్ కి షిఫ్ట్ అవడం బెటర్. అసలు బయటపడుతుందా కష్టాల్లోంచి ఈ కంపెనీ అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. సురేంద్ర కుమార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 178లో కొన్నారు. హోల్డ్ ఆర్ బై ఆర్ సమ్ మోర్ షేర్స్? రాజేష్ జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
he purchased at 178. Can he add some more or hold the existing shares? So underperformance is there in Bajaj Housing Finance, but if the horizon if is for long term, so I think yes, one can buy and accumulate this counter. On a longer term basis, yes, stock is available at attractive price point. So on the downside, 105 should be your stop loss for buying and accumulating for long term perspective. On the higher side, once stock crosses above 140, then we may see a renewed buying interest in this counter, and then possible upside towards 165, 175 would be there. But it's a slow mover counter, so your time horizon should be a little longer. ఓకే, సునీత గొట్టుముక్కల తేజాస్ నెట్వర్క్స్, సరే ఇప్పుడే కుటుంబరావు చెప్పారు. ఐఆర్ఎఫ్సి 10% లాస్లో ఉన్నారు, ఇరిడా 18% లాస్లో ఉన్నారు. హోల్డ్, యావరేజ్ ఆర్ ఎగ్జిట్? ఐఆర్ఎఫ్సి, ఇరిడా ఇట్ కరెంట్ లెవెల్స్ అయితే హోల్డ్ అండి, ఎందుకంటే వెయిట్ ఫర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, ఆ తర్వాతే ఎగ్జిట్ అవ్వచ్చు. అపోలో హాస్పిటల్స్ కొన్నారు మధుసూదన్ రెడ్డి 7,000 రూపీస్లో. హోల్డ్ ఆర్ సెల్? ఆల్ హెల్త్ కేర్ స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు, ఇంక్లూడింగ్ అపోలో విచ్ ఇస్ ద మార్కెట్ హైయెస్ట్ షేర్ ఉన్న హాస్పిటల్ చైన్. డెఫినెట్లీ అపోలో హాస్పిటల్ హోల్డ్ చేయమని చెప్తాను. మార్కెట్ లీడర్, ఇన్ఫ్యాక్ట్ హెల్త్ కేర్ సెక్టర్లో ఇట్ ఈస్ లీడర్షిప్ రోల్లో ఉన్నటువంటి కంపెనీ అపోలో హాస్పిటల్స్. హోల్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఓన్లీ హాస్పిటల్ విత్ 1 lakh crore ప్లస్ మార్కెట్ క్యాప్ అండి, అది కూడా కరెక్ట్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు, రాజేష్ జీ. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.